మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆధ్యాత్మిక రంగాన్ని అభివృద్ధి చేయడం తమ లక్ష్యమన్నారు. ధూపదీప నైవేద్యం కోసం ఆర్థికంగా లేని ఆలయాలను ఎంపిక చేసుకుని ఆలయ పూజారికి 10,000 పంపిస్తున్నామన్నారు. చిన్న ఆలయాలకు వనరులు సమకూర్చిన ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అన్నారు. చక్రవర్తులు కట్టిన ఆలయాలను పునర్నిర్మాణం చేసి ప్రజలకు అందుబాటులోకి తెస్తున్నామన్నారు. 3 మాసాల్లో 492 ఆలయాలను పునర్నిర్మించాలని సంకల్పించి నిధులు కూడా సమకూర్చామన్నారు. రాయలసీమ జిల్లాలో ధూపదీప నైవేద్యాల్లో నంద్యాల జిల్లా ముందంజలో ఉందన్నారు. నంద్యాల జిల్లాలో 29 ఆలయాలు మా పరిగణలో ఉన్నాయి. రాష్ట్రంలో 97 ఆలయాలు కోర్టు కేసుల్లో ఉన్నాయి. 453 ఆలయాలకు త్వరలో పాలకవర్గాలను ఏర్పాటు చేస్తామన్నారు. రాష్ట్రంలో అన్ని ఆలయాల్లో దీపం వెలిగించడానికి కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు కృషి చేస్తున్నారని తెలిపారు. 2027 జూన్ 26 నుంచి జూలై 7 వరకు గోదావరి పుష్కరాలు జరుగుతాయని ఆనంద్ తెలిపారు. రాష్ట్రంలో 1472 ఆలయాలు ఇవాళ మా దగ్గర ఉన్నాయి. ట్రస్ట్ బోర్డులు, పాలక వర్గాలు వేయడానికి అర్హత కలిగినటువంటి ఆలయాలు మొత్తం మీద 27 ఆలయాలు మా శాఖలో ఉన్నాయి. ఈ 27 ఆలయాల్లో ట్రస్ట్ బోర్డులు, పాలక వర్గాలని నియమించడానికి అర్హత కలిగిన ఆలయాలు 1472 వచ్చాయి. 1472 ఆలయాల్లో 932 ఆలయాలకి పాలక వర్గాలని ఇప్పటికే ఏర్పాటు చేశాం. వాళ్ళు ప్రమాణ స్వీకారాలు చేసి వాళ్ళ పని ప్రారంభించడం కూడా జరిగింది. 97 ఆలయాలు కోర్టు కేసుల్లో ఉన్నాయి. కొన్ని పాలక వర్గాల అవసరం లేదని ఎగ్జామ్షన్లు గతంలో ప్రభుత్వమే ఇవ్వడం జరిగింది. ఇక 443 ఆలయాలకి మేము పాలక వర్గాలను వేయడానికి ఇప్పటికే అన్ని చర్యలు తీసుకున్నాం, నోటిఫికేషన్లు ఇచ్చాం. త్వరలోనే ఈ ఆలయాలకు కూడా పాలక వర్గాలను ఏర్పాటు చేసి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఆలయంలో దీపం వెలిగించడంతో, స్వామి యొక్క పూజా కైంకర్యాలతోటి కార్యక్రమాలను నిర్వహించడానికి పెద్ద ఎత్తున కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పనిచేయడం జరుగుతుంది. కాబట్టి ఇలా ప్రతి జిల్లాలో, ప్రతి ప్రాంతంలో ఉన్నటువంటి హిందూ ఆలయాల పరిరక్షణలో ఇవాళ ప్రభుత్వం తన యొక్క దృష్టిని సారించి కూటమి ప్రభుత్వంలో పెద్ద ఎత్తున కృషి చేస్తూను నిధులకి ఎలాంటి అవాంతరం లేదు. నిన్ననే ఒక జీవో విడుదల చేసాం. మీకు అందరికి కూడా తెలుసు. 12 సంవత్సరాల క్రితం ఒకసారి గోదావరి పుష్కరాలు వచ్చాయి. ఆ గోదావరి పుష్కరాలు, కృష్ణా పుష్కరాలు 12 సంవత్సరాల క్రితం వస్తే వాటిని అప్పుడు కూడా ఆనాడు ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారే ఉండి విజయవంతంగా నిర్వహించడం జరిగింది. మళ్ళీ 12 సంవత్సరాల తర్వాత గోదావరికి పుష్కరాలు వచ్చాయి. దానికి 2027 జూన్ 26 నుంచి జూలై 7వ తారీఖు వరకు 12 రోజుల పాటు ఈ పుష్కరాలు జరుగుతాయి. ఒక సంవత్సరం దాటాక 2028లో కృష్ణా పుష్కరాలు వస్తాయి. కృష్ణా పుష్కరాలు కూడా అంతే స్థాయిలో చేయడానికి ఇంకా సమయం దానికి కేటాయించాలని, అలాగే అధికారులకు కూడా తేదీలు ఖరారు చేయమని చెప్పి కోరాం. దీనికి దేవాదాయ శాఖలో ఉన్నటువంటి వైదిక పండితులు, అలాగే తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉన్నటువంటి వైదిక పండితులు కలిసి ఒక నిర్ణయం చేసి కృష్ణా పుష్కరాలకు కూడా ఒక తేదీ ఖరారు చేస్తారు. ఇప్పుడు మాకు గోదావరి పుష్కరాల సమయం మాత్రం మాకు వచ్చింది. జీవో విడుదల చేశాం. 19వ తారీఖున రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వారి నాయకత్వంలో అందరూ సెక్రటరీలు, దీనికి ఎవరైతే సరిపోతారో దానికి ఉన్నటువంటి కార్యదర్శులు, హెచ్ఓడీలు వాళ్ళందరితోటి ఆయన సమీక్ష సమావేశం చేస్తారు. అయిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో దీనికి ఒక మంత్రివర్గ ఉపసంఘాన్ని వేయడం జరిగింది. మంత్రివర్గ ఉపసంఘాన్ని ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారే తొలి సమీక్షా సమావేశం చేస్తారు. ఆ తర్వాత 27 పుష్కరాలు పూర్తయ్యే వరకు, విజయవంతం అయ్యే వరకు వీటన్నిటికీ ఆయా మంత్రివర్గ సభ్యులు ఎక్కడికక్కడ ఎవరెవరు బాధ్యతలు వాళ్ళు నిర్వహించడానికి మేము సమీక్షించుకుంటూ అవసరమైన నిధులు కేటాయిస్తూ పెద్ద ఎత్తున ఈ యొక్క గోదావరి పుష్కరాలు, కృష్ణా పుష్కరాలని విజయవంతం చేయాలని దృఢ నిశ్చయంతో ఇవాల్టి కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పనిచేస్తుంది.
థ్యాంక్ యూ. జిల్లాలో నేను గతంలోనే ఇక్కడికి రావడం జరిగింది. మహానంది దేవాలయాలని, అలాగే మరి బనగానపల్లిలో మరొక ఆలయాన్ని ప్రారంభించడం, ఇవన్నీ కూడా చేయడం జరిగింది. అప్పుడు కూడా అన్ని కూడా వివరాలు కనుక్కొని వివరాలు సేకరించి అవసరమైన నిధులు మంజూరు చేశాం. ఇవాళ రాయలసీమ జిల్లాల్లో నంద్యాల జిల్లా ధూపదీప నైవేద్యాల మంజూరులో ముందుంది అని చెప్పడానికి సంతోషిస్తా ఉన్నాను. 309 ఆలయాలకి ధూపదీప నైవేద్యాల సౌకర్యం ఏర్పాటు చేసి 37,08,00,000 రూపాయలు వాళ్ళకి విడుదల చేస్తున్నాం. వాళ్ళ బ్యాంక్ అకౌంట్లకి డబ్బు వస్తూ ఉంది, అక్కడ ఉన్నటువంటి అర్చకుల అకౌంట్లలోకి. అలాగే కామన్ గుడ్ ఫండ్లో ఈ 2024 తర్వాత వచ్చినటువంటి అన్ని ఆలయాలని 29 ఆలయాలు మా దృష్టికి వచ్చాయి. స్థానికంగా ఉన్నటువంటి మంత్రివర్యులు ఇచ్చింది కానీ, శాసనసభ్యులు ఇచ్చింది కానీ, వీటన్నిటినీ తీసుకొని వాటికి అంచనాలు తయారు చేసి ఇవాళ మంజూరు చేశాం. 29 ఆలయాలకి 32,41,00,000 రూపాయలు మంజూరు చేసి ఇవాళ పనులు చేపట్టమని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దీనితో పాటు ఈరోజు ప్రత్యేకంగా కర్నూలులో కార్యక్రమం ఏంటంటే, రాయలసీమ ఉమ్మడి జిల్లాలన్నింటికీ కలిపి ఒక జోనల్ కార్యాలయం ఉంటే ఆ జోనల్ కార్యాలయం అంతా 4-5 భవనాల్లో అక్కడక్కడ రెంట్లకు తీసుకొని భవనాల్లో ఉన్నాయి ఆఫీసులు. ఇవాళ అన్ని ఆఫీసుల్ని ఒక గొడుగు కిందకి తేవాలి, ఒక భవనంలోకి తేవాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దేవాదాయ శాఖ కమిషనర్ కార్యాలయం విజయవాడ గొల్లపూడిలో నూతనంగా నిర్మించాం. అంతటి అద్భుతమైనటువంటి భవనాన్ని తిరిగి మన రాయలసీమ ప్రాంతంలో కర్నూలు కేంద్రంగా ఆ భవనాన్ని నిర్మించాం. 4-5 కార్యాలయాలు ఒకే భవనం కింద 5 కోట్ల రూపాయలతో నిర్మాణం చేసి దాన్ని ఇవాళ ప్రారంభించడం జరిగింది. రాయలసీమ యొక్క ప్రాధాన్యతను గుర్తించినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అనేక అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా ఈ దేవాదాయ శాఖ కూడా రాయలసీమలో ఉన్నటువంటి అనేక ఆలయాల యొక్క ప్రాధాన్యతకి అనుగుణంగా ఒక అద్భుతమైన భవనాన్ని అక్కడ నిర్మాణం చేయడం జరిగింది.